సహస్రాధిక సంవత్సర సస్యశ్యామల క్షేత్రమైన తెలుగు సాహిత్య క్షేత్రంలో కోటి పదాల అక్షర సౌధం మాస్టర్ శార్వరి. పుట్టింది 1929 నవంబర్ 7న తెనాలి తాలూకా కోపల్లె గ్రామంలోని వాసిలివారి కుటుంబంలో. ఇంట పెట్టిన పేరు రామకృష్ణ శర్మ. 16 ఏళ్ల ప్రాయంలో వంటబట్టించుకున్న పేరు శార్వరి. ఆ నామధేయంతో 70 ఏళ్లు ప్రస్థానించి చరితార్థమైంది మాస్టర్ శార్వరిగా. So why I call him mystic? A mystic is a spiritual seeker striving for direct communion with the divine or ultimate reality. Guru Garu embodied this completely. He healed mental and physical pain through silence. Full of life and deeply sensitive to human emotions, he lightened sadness with jokes. Like a freshly blossomed rose, he effortlessly spread his fragrance to all. To me, he was and remains a mystic. 86 ఏళ్ల ఐహిక బ్రతుకు బాటలో ఢక్కాముక్కీలు తింటూ జీవితాన్ని శృతి చేసుకున్న నిరాడంబర మహావ్యక్తి, మార్గదర్శి శ్రీ శార్వరి. నాన్నగారు చాలా సాదాసీదా మనిషి. వజ్రానికి ఎన్ని ముఖాలు ఉంటాయో అలా నాన్నగారు కూడా. అయినా కూడా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. తెనాలి రైల్వే స్టేషన్లో పునుగులు అమ్మటం, ప్రింటింగ్ ప్రెస్లలో పుస్తకాలు కట్టడం, ప్రూఫ్లు చదవటం, అడపాదడప చిన్న చిన్న కథలు, కవితలు రాసి 10 పరకా సంపాదించడం. ఇది నాన్నగారి జీవితం. ఇకపోతే నాన్నగారి వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే, ఆయన
నిండు కుండ లాంటి మనిషి. ఎందుకంటే నలుగురు పిల్లలతోటి చెన్నై పట్టణం లాంటి చోట జీవితం అంటే అది కత్తి మీద సాములాగానే ఉంటుంది. 46 ఏళ్ల యోగ సాధనలో మునిగి తప్పిస్తూ తరిస్తూ తనను ఆశ్రయించిన యోగ అనుయాయులకి మహాగురువు మాస్టర్ శ్రీ శార్వరి. తెలుగు సాహిత్య క్షేత్రంలో 160 పైచిలుకు గ్రంథాలను రాసిన 10 లక్షల వాక్య నిర్మితి శార్వరి గారిది. తెలుగు ప్రపంచంలో, తెలుగు పత్రికా ప్రపంచంలో లెక్కలకు అందని అక్షర లక్షల వాక్యాల ముద్ర వారిది. అనువాద అనుసృజనలో 25,000 కవితా పంక్తుల వినిర్మితి వారిది. సృజనశీలిగా కవిత్వీకరించిన, కథ చెప్పిన, నవలీకరించిన, నాటకీయంగా సంభాషించిన, చారిత్రకంగా గతాన్ని పలకరించిన, మహర్షుల జీవితాలను చిత్రికపట్టిన, మహాత్ముల తాత్వికతను అక్షరీకరించిన, తన ఆత్మను పలకరించిన శార్వరి గారిది సదా సత్యకథనమే. ఆంగ్ల సావిత్రిని ఆంధ్ర మహాసావిత్రిగా ఆంధ్రీకరించి కవిత్రయం సరస్సుకు చేరారు. 3 దశాబ్దాల పైచిలుకు పాత్రికేయ ప్రస్థానంలో ఎడిటర్గా, కాలమిస్టుగా, రిపోర్టర్గా, సమీక్షకుడిగా, వార్తల అనువాదకుడు శార్వరి. శార్వరి గారిని నేను మొదటిసారి చూసిన క్షణాలు ఇప్పటికీ నా జ్ఞాపకాల్లో పదిలంగా ఉన్నాయి. 1984లో హైదరాబాదులోని ఆంధ్రప్రభ కార్యాలయంలో ఉపసంపాదకుడిగా నేను అడుగుపెట్టాను దినపత్రికలో. అదే రోజున నేను శార్వరి గారిని కలుసుకోవడం, పరిచయం చేసుకోవడం జరిగాయి. శార్వరి గారు ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధం సంపాదకులుగా ఉంటూ ఉండేవారు. వీళ్ళందరిలో కూడా శార్వరి గారు ఒక భిన్నంగాను, ఒకంత ప్రత్యేకంగాను కనిపించేవారు. ఆయన ఎప్పుడు పైజమా లాల్చితోనే ఉండేవారు. అంతమందిలో ఉంటున్నా కూడా తనలో తనే ఉండేవారు. అప్పటికే ఆయన మాస్టర్ సివివి యోగ సాధనలో పండిపోయినటువంటి ఛాయలు వారి వ్యవహార శైలిలో ఉట్టిపడుతూ ఉండేవి. వారు పనిచేయడంలో కూడా యోగముద్ర కనిపిస్తూ ఉండేది. రచనలు ముందు వేసుకుని గంటల తరబడి కుర్చీలో కూర్చుని ఏకాగ్రంగా వాటిని పరిష్కరిస్తూ అచ్చుకు సిద్ధం చేస్తూ ఉండేవారు. శార్వరి గారు అన్ని రకాల వివాదాలకు అతీతంగా ఉండేవారు. అది అందులో ఆయనలో నాకు కనిపించినటువంటి ప్రత్యేకతల్లో అదొకటి. పూర్తిగా పనికే అంకితం అయిపోయి ఉండేవారు. వారు పని చేస్తున్నా, నడుస్తున్నా ఒక విధమైన ప్రశాంతత వారిని నిరంతరం వెన్నంటి ఉండేది. మాస్టర్ శార్వరి గారి నుంచి చెప్పుకోవటం అంటే ఒక ఆత్మయోగి సత్యకథను చెప్పుకోవటమే. వారిని చాలా సన్నిహితంగా చూశాను. ఇప్పటికీ శార్వరి గారి మూర్తిమత్వం నా కళ్ళల్లో సజీవంగా కదలాడుతూ ఉంది. తెల్లటి లాల్చీ పైజామా, లాల్చీ చేతులు కొంతమేర పైకి మడిచి ఆ వెండిలా మెరిసే జుత్తుతో కడిగిన ముచ్చల్లా కళ్ళల్లో కాంతులీనుతూ కనిపించేవారు. పెదవులపై మందహాసం, చూపుల్లో వాత్సల్యం కురిపిస్తూ అందరినీ ఆత్మీయంగా పలకరించేవారు. వారిని చూడగానే ఎవరిలోనైనా ఎదుటివారిలో లేచి నమస్కరించాలి అనే భావాన్ని కలిగించేటువంటి స్ఫురద్రూపం, సంస్కారవంతమైనటువంటి వ్యక్తిత్వం. ఆ దివ్య తేజస్సు నిజంగా ఒక దివ్య తేజస్సు మూర్తిమత్వం దాల్చి
మన ముందు నిలిచిందా అన్నట్టుగా అనిపించే రీతిలో వారు కనిపించేవారు. మాస్టర్ శార్వరి గారి గురించి రాసుకోవటం అంటే ఒక శతాబ్దం సాహిత్య చరిత్రను సరిచూసుకోవటమే. మాస్టర్ శార్వరి గారిని యౌగికంగా తరిచి చూడటం అంటే మరో వినూత్న యోగ మార్గానికి శ్రీకారం చుట్టడమే. ఇక వారి విద్యార్థి జీవితాన్ని గురించి అవలోకిస్తే 1945-46లో తెనాలి తాలూకా హై స్కూల్ నుండి ఎస్ఎస్ఎల్సిలో ఉత్తీర్ణులయ్యారు. 1947-49లో ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు. 1952లో గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ నుండి ఇంగ్లీష్లో బిఏ పట్టభద్రులయ్యారు. 1956లో నాగపూర్ యూనివర్సిటీ నుండి ఇంగ్లీష్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యారు. వారి వృత్తి జీవనంలో 1952 నుండి 56 వరకు తెనాలి విఎస్ఆర్ కాలేజీలో ఇంగ్లీష్ ట్యూటర్, 1956 నుండి 90 వరకు ఆంధ్రప్రభ సంపాదక వర్గంలో వివిధ హోదాలలో సబ్ ఎడిటర్ నుండి అసిస్టెంట్ ఎడిటర్, మ్యాగజైన్ ఎడిటర్ వరకు మద్రాసు, చిత్తూరు, హైదరాబాదులలో పాత్రికేయ వ్యాసంగం. 1990లో ఆంధ్రప్రభ నుండి మ్యాగజైన్ ఎడిటర్గా పదవీ విరమణ. ఎక్స్పీరియన్స్ అనేది, అనుభూతి అనేది చెందడం జరిగింది. అట్లా శక్తిపాతం ఇట్లా కొన్ని బుక్స్ చదివినప్పుడు దాదాపుగా గురువుగారి ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువ అవగతం అవుతుంది. అంటే నాకు ఏం అర్థమైందో తెలియదు కానీ అంతర్ముఖంగా వెళ్ళడం అనేది చాలా బాగా జరిగింది. సో ఇట్ హ్యాస్ టు బీ, ఎందుకంటే ఇట్ ఈస్ రియల్ ఎక్స్పీరియన్స్, అనుభూతి చెందడం అనేది ఉంటుంది. బుక్స్ చదువుతున్నా కూడా అనుభూతం అనేది, ఎందుకంటే అది ఇట్ ఈస్ ప్రాక్టికల్. వాళ్ళు హయ్యర్ స్టేట్లో ట్రాన్స్ స్టేట్లో రాసినారు కాబట్టి ఇట్ ఈస్ వెరీ రియల్. అది చదివితే కూడా మనకు కూడా రియల్ ఎక్స్పీరియన్స్ అనేది అంతర్ముఖంగా మూవ్ అవ్వడం కూడా జరుగుతుంది. విరమణానంతరం వారి సశేష జీవితాన్ని చూస్తే 1990 నుండి 2015 వరకు, అంటే మహాప్రస్థానం చెందే వరకు మాస్టర్ యోగాశ్రమ నిర్వహణ, వేల మందిని మాస్టర్ యోగా అనుయాయులు చేశారు, గురువుగా, మాస్టర్గా. అంటే ఇప్పుడు పెద్ద యోగి కదా, నార్మల్ లైఫ్లో మామూలుగా అయితే సరదాగా ఉండదు కదండి పిల్లలకి, వాళ్ళ లెవెల్లో కదా ఉండాలి. కానీ నాన్నగారు శిష్యులు వచ్చినప్పుడు వాళ్ళతోటి కూడా మామూలుగానే ఉండేవాళ్ళు. సమావేశాల్లో మాట్లాడేటప్పుడు ఉండేటువంటి ఆ గంభీరత కానీ, ఈ కాన్ఫరెన్స్ అప్పుడప్పుడు చెప్పేటప్పుడు మనకు ఆ వాయిస్ ఉంటుంది. నాకు ఇప్పటికి కూడా తలుచుకుంటే ఒళ్ళు దొరుకుతుంది. ఆ గంభీరత, ఆ చెప్పే తీరు, మళ్ళీ పిల్లలతో ఆడుతున్నప్పుడు పిల్లలతో సమానంగా ఆడేవాళ్ళు. లవ్ యూ తాతయ్య. నేను ప్రత్యూష, మా తాతయ్యకి ఫస్ట్ గ్రాండ్ కిడ్. నాకు మాటల్లో చెప్పలేనంత ఫీల్, మనసుకే ఆ ఫీలింగ్ తెలుస్తుంది. మొత్తం ఫ్యామిలీకి నేను మొదటి గ్రాండ్ కిడ్. అలా అయిన మూలన మా తాతయ్యతో ఎక్కువ ట్రావెల్ చేశాను అందరికన్నా. ఈ విషయంలో నేను చాలా లక్కీగా ఫీల్ అవుతా. తాతయ్య కూడా అటాచ్మెంట్ ఎక్కువ నాతో. అందరిలా నాకు ఎక్కువ తిట్లు పడేవి కాదు. అది మోస్ట్ లక్కీ పార్ట్. నా మొత్తం ప్రీ మ్యారేజ్ లైఫ్లో మ్యాక్సిమం ఒక 8 ఇయర్స్ లేను తాతయ్యతో. ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ స్పెండ్ చేశాను. అది చాలా మెమరబుల్. ఒంట్లో బాగాలేనప్పుడు నేను ఫస్ట్ అప్రోచ్ తాతయ్య. నాకు యోగా ట్రీట్మెంట్ ఇవ్వండి తాతయ్య అని అడిగేదాన్ని. నాకు ఇంకా గుర్తు, ఒక కొత్త 10 రూపీస్ నోట్ల కట్టిచ్చారు తాతయ్య నాకు గిఫ్ట్గా. అది నేను చాలా ఇయర్స్ మెమరీగా ఉంచుకున్నాను. అస్సలు యూజ్ చేయలేదు అవి. తమ పేరులో చీకటిని పొదువుకుని తమ జీవన యోగంలోనూ యోగ జీవనంలోనూ భౌతిక అధిభౌతిక అన్వేషకులకు, సాధకులకు మార్గదర్శిగా, మాస్టర్గా మనందరికీ సుపరిచితులైన శార్వరి గారి
సమగ్ర సాహిత్యంపై సదస్సులు జరిపించాలనే సత్సంకల్పంతో మద్రాసు విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకర్రావు గారు మాస్టర్ శార్వరి సాహిత్యం సమాలోచన శీర్షికన 3 రోజుల అంతర్జాతీయ సదస్సులకు రూపకల్పన చేయటం శార్వరి గారి వ్యక్తిమత్వాన్ని ఎరిగిన ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందదాయకమైన విషయం. ఈ సదస్సుని శార్వరి గారి సాహిత్యం యొక్క గొప్పతనాన్ని ఒక రచయిత 150కి పైగా దాదాపు 200 రచనలు చేశారంటే ఎంత విలువే అక్కడ బయట ఉన్నాయి. ఆ పుస్తకాల్లో దాగి ఉన్న ఆ జ్ఞానాన్ని మొత్తం 10 మందికి చేరవేయాలని ఈరోజు మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ దాన్ని పూనుకుంది. మొన్నటి తరానికి సృజన సాహితీవేత్తగా అంటే కవిగా, కథకుడిగా, నవలా రచయితగా, నాటక రచయితగా, సంగీత నృత్య రూపకర్తగా, చారిత్రక పరిశీలకుడిగా, పాత్రికేయుడిగా, కాలమిస్టుగా, హస్త సాముద్రికవేత్తగా 1950 నుండి 1980 వరకు చిరపరిచితులు. 156 పుస్తకాలు, 160 పుస్తకాలు కనపడుతున్నటువంటి, కనపడని ఇంకా అనేక వ్యాఖ్యానాలు అన్నీ కలిపితే 200 పైన రచనలు చేయడం అనేది బహుశా ఇది అనితర సాధ్యం. ఇది ఒక వ్యక్తి కాకుండా ఒక మహాశక్తి, ఒక వ్యవస్థగా మాస్టర్ శార్వరి గారు ఇంతెంతై ఒడ్డుడంతై ఆకాశం ఉంటాయి అన్నట్టు వారు ఈ సాహిత్య ప్రపంచమే కాదు, ఒక మనసుకి ఆనందం, జ్ఞానం, ఆత్మవిశ్వాసం ఇచ్చే శక్తి వారి సాహిత్యాన్ని. తమ చుట్టూ ఉన్న ప్రపంచానికి 3 దశాబ్దాల పాటు తన అక్షరాన్ని అర్థం చేసుకున్న శార్వరి గారి జీవితం 1970లలో ఒక ఊహించని మలుపు తిరిగింది. ఆ మలుపు శార్వరి గారిని బాహిర ప్రపంచం వీడి ఆంతరిక ప్రపంచంలోకి నెట్టివేసింది. 1970లో ప్రారంభమైన ఈ ఆత్మ అన్వేషణ 2015 వరకు, అంటే వారి పరశ్వాస వరకు పూర్ణ యోగిగా పరిణమింపచేసి వేల మంది యోగానుయాయులకి గురూపదేశమైంది. గురువుగారి పుస్తకాలు ఎంతమందికి చేరితే వాళ్ళంతమంది యోగంలోకి రావడానికి వీలుగా ఉంటుంది. మన జీవితాల్ని గట్టున పడేసేటువంటిది ఈ యొక్క సాహిత్యము. దాదాపు గురువుగారి యొక్క ప్రతి పుస్తకాన్ని నేను చదివింటాను. దాదాపుగా అప్పట్లో దాదాపు గురువుగారు ఒక్కోసారి 10 బుక్స్ కూడా నాకు పంపించేవాళ్ళు. అందరికి ఇచ్చేదాన్ని నేను. ఆత్మాన్వేషణతో జరిగిన దర్శనాలతో 100కు పైగా యౌగిక తాత్విక గ్రంథాలను వారి కలం వెలుగుపరిచింది. ఇలా 1970 నుండి 2015 వరకు వారి యౌగిక తాత్విక మహాత్ముల జీవిత చరిత్రలు నిన్నటి తరాన్ని ప్రభావితం చేశాయి. మొత్తానికి వారి 86 ఏళ్ల జీవితంలో 70 ఏళ్లు సాగిన అక్షర ప్రస్థానం 160 పైగా గ్రంథాల రచయితను చేసింది. అంతటి సాహిత్యాన్ని అందించిన తెలుగు రచయితలను వేళ్ల మీద లెక్కించవచ్చు. వారిలో మాస్టర్ శార్వరి గారు లబ్ధ ప్రతిష్ఠులు, యౌగిక కవి, పూజ్య గురువులు. నిజానికి తెనాలి విఎస్ఆర్ కళాశాలలో ఇంగ్లీష్ ట్యూటర్గా ఉన్న శార్వరి గారిని 1957 మద్రాసులోని ఆంధ్రప్రభ తమ సంపాదక వర్గ సభ్యునిగా బాధ్యతలు కట్టబెట్టడంతో నాడు ఉపసంపాదకులుగా వృత్తి బాధ్యతలు చేపట్టి అదే సంస్థలో మ్యాగజైన్ ఎడిటర్ వరకు ఎదగటం, అక్కడే పదవీ విరమణ పొందడం ఒక ఎత్తు. తొలి పరిచయంలో ఆయన మహంజు ఒక ఏకాగ్రత, అంటే సర్వసాధారణంగా మనిషి ఏ పని చేసినా తనకున్న ఆ ఆసక్తిని బట్టి, దాని ప్రాధాన్యతని బట్టి ఆ ఏకాగ్రత అనేది దాన్ని చాలా ఇంటెన్సిఫై అవుతూ ఉంటుంది. ఆయన చాలా ఏకాగ్రతతోటి ప్రతిదీ చదువుతున్నారు, కొన్ని అటు వేస్తున్నారు, కొన్ని ఇటు వేస్తున్నారు. మద్రాసు మహానగరమే శార్వరి గారిని పాత్రికేయ ప్రముఖుని చేసింది. అదే మద్రాసు మహానగరం శార్వరి జీవితాన్ని ఒక కుదుపు కుదిపి యౌగికంగా మలుపు తిప్పింది. ఆ మద్రాసు మహానగరమే
శ్రీ శార్వరి గారిని యోగిని చేసింది. అటువంటి మద్రాసు మహానగరమే హైదరాబాదుకు పంపి మాస్టర్ను చేసింది. శబ్దానికి శబ్దానికి మధ్య ఉండేది నిశ్శబ్దం. జాగ్రత్త. శబ్దానికి శబ్దానికి మధ్య ఉండేది నిశ్శబ్దం. ఇప్పుడు యోగం చేసేవాళ్ళందరూ కూడా, ధ్యానం చేసేవాళ్ళందరూ కూడా శబ్ద ప్రపంచాన్ని నుంచి నిశ్శబ్ద ప్రపంచంలోకి పోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ నిజంగా ట్రై చేస్తుంది శబ్దం ప్రపంచంలో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప మరో శబ్ద ప్రపంచంలోకి వెళుతున్నారే తప్ప నిశ్శబ్దంలోకి వెళ్ళాలి. మరో శబ్దం అంటే ఫిజికల్ వరల్డ్లో నుంచి మెంటల్ వరల్డ్, ఇంకో వరల్డ్లో ఉండేటువంటి శబ్దంలోకి వీళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు, కానీ ట్రాన్సిట్ అవుతున్నారు, కానీ ట్రాన్సిషన్స్ పూర్తిగా జరగడం లేదు. అక్కడ నిశ్శబ్దం కావట్లేదు. నిశ్శబ్దం అవటం అంటే ఇందాక వారు చెప్పినట్టు ఆ మైండ్లెస్ స్టేజ్కి వెళ్ళాలి. అక్కడ లేదు, ఆత్మని అనుభూతించాలి. ఆత్మానుభూతి కలిగితే తప్ప పూర్తి నిశ్శబ్దం అనేది కంప్లీట్ వ్యాక్యూమ్, కంప్లీట్ సౌండ్లెస్ కాదు, సైలెన్స్ కూడా కాదు, ఇంకా పైది. సైలెన్స్ కూడా మించింది ఇంకేమిటి ఉందంటారు, ఉంటుంది. ఎందుకంటే అసలు మన ఎగ్జిస్టెన్స్ కూడా మనకి లేదు అనేటువంటి స్థితి ఉంటుంది అక్కడ. సైలెంట్గా ఉన్నా, నేనున్నా ఫీలింగ్ అన్నా ఏదో ఉంటుంది, అట్లా కనిపిస్తుంది. ఒక యాస్ట్రల్ బాడీ లాగా, థాట్ బాడీ, మానసికమైనటువంటి మరో శరీరం ఉంటుంది. భౌతిక శరీరం కాకుండా, సూక్ష్మ శరీరం కాకుండా, మానసిక రూపం కాకుండా అరూప స్థితి కూడా వెళ్ళినప్పుడు నిశ్శబ్దం యొక్క అసలు రూపం అక్కడ తెలుస్తుంది, అరూప స్థితిలో తెలుస్తుంది. అరూప స్థితిలోకి వెళ్ళాలంటే రూపాన్ని గురించినటువంటి క్రమ, నాలెడ్జి, జ్ఞానం అన్నీ పోయి జ్ఞానాన్ని కూడా దాటిన తర్వాత వచ్చేటువంటి ప్రజ్ఞ స్థాయికి, ఆ ప్రజ్ఞలోకి వెళ్ళిపోతే, ప్రజ్ఞ అంటే భగవంతుడు దాదాపు డివైన్ స్టేజ్లో తను తానే తెలుసుకునేటువంటి స్థితి ప్రజ్ఞ. సత్యాన్ని తను తానే ఆవిష్కరించుకోగలిగినటువంటి స్థితి ప్రజ్ఞ. సత్యం అనేది ఎక్కడో పుస్తకాల్లోనో లేకపోతే పైనుంచో వస్తుంది, ఆకాశంలో నుంచి వస్తున్నారు కాదు, తనలో నుంచి ఉబ్బుకొచ్చేటువంటి సత్యం. కళ్ళు మూసుకోక్కర్లేదు, అక్కడ ఆటోమేటిక్గా తెలుసు. మైండ్ కూడా మైండ్లో నుంచి తీసుకొచ్చి ఆత్మగా అందిస్తుంటుంది ఆ సత్యం. ఆ ప్రజ్ఞ స్థితిలోకి వెళ్ళినప్పుడు అది నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలోకి వెళితే తప్ప ఈ శబ్దాల్లో నుంచి దాటి అవతలికి పోతే అప్పుడు ప్రజ్ఞ అనేటువంటిది రియల్ విజడమ్ అనేటువంటి ప్రజ్ఞ. విజడమ్ నాట్ ఇంటెలిజెన్స్. ఇంటెలెక్టివ్ ఇంటెలిజెన్స్ కాదు. అంటే ఆటోమేటిక్గా మనం ప్రయత్నం చేయకుండానే మనకు కావాల్సిన విషయాలన్నీ కూడా మనకి స్ఫురించడం, దట్ ఈస్ ఇంట్యూటివ్ అవుట్లుక్. ఇన్స్టిట్యూషన్ అందుతాయి ప్రతిదీ కూడా. ఇట్లా వచ్చింది, నేను ఎప్పుడు చదవలేదే, ఎవరు చెప్పింది చెప్పాక వినలేదే అనేటువంటిది రాదు. నో, ఇట్ ఈస్ కరెక్ట్. దట్ ఈస్ బోరింగ్ ది యాటమ్ను బోర్ చేసేటువంటి, శూన్యాన్ని బోర్ చేసేటువంటి. యాటమ్ను బోర్ చేస్తారు సైంటిస్ట్ చేసేది కూడా, మనం శూన్యాన్ని బోర్ చేయగలిగాం. శూన్యాన్ని బోర్ చేసినప్పుడు కూడా మనకి విస్ఫోటనం జరుగుతుంది. ఒక చిన్న యాటమ్ చేస్తే ఎట్లా హిరోషిమా పుట్టిందో, ప్రళయం పుట్టిందో, శూన్యాన్ని కూడా మనం బోర్ చేయగలిగినప్పుడు ప్రయత్నం వస్తుంది, దివ్య ప్రయత్నం చేస్తున్నాం. అది నిజమైనటువంటి శక్తి కోసం. అప్పుడు మీకు అందేది శక్తి, కానీ ఒక గురువు గారా లేకపోతే ఇంకోటి నెత్తి చేపెట్టే వచ్చే కరెంట్ షాక్ శక్తి కోసం కాదు. కరెక్ట్ అయినటువంటి అది శక్తి. మహాప్రస్థానానికి సన్నద్ధమవుతూ వారి పరశ్వాస 12 డిసెంబర్ 2015 ఉదయం 8:10 మొత్తానికి తెలుగు గడ్డపైనే కాదు, భరత భూమిన సైతం అనితర సాధ్యమైన ప్రస్థానం శార్వరి అన్న 3 అక్షరాల మహిమాన్విత వ్యక్తిది. ఈరోజు ఆ మద్రాసు మహానగరమే తమ నగరానికే గర్వకారణమైన శార్వరి అనే మహాపురుషుడి అనితర సాధ్య రచనా వ్యాసంగంపై అంతర్జాతీయ సదస్సులను 99 ఏళ్ల చరిత్ర గల మద్రాసు విశ్వవిద్యాలయ తెలుగు శాఖ తరఫున నిర్వహిస్తోంది. ఈ బాధ్యతను వహిస్తున్న సదస్సు సంచాలకులు ఆచార్య విస్తారి శంకర్రావు గారికి, వారి అధ్యాపక మండలిలోని డాక్టర్ పాండురంగం కాళియప్పకు,
డాక్టర్ మాదా శంకరబాబుకు, డాక్టర్ చవితి రాధాకృష్ణకు మా అభినందనలు. పత్ర రచయితలందరికీ అభినందనలు. శుభం భూయాత్. మీ విశ్వర్శివాసులి.